హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో అరటికాయ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కూర అయినా చేసుకోవచ్చు. కూర కావాలనుకుంటే టమాటా యాడ్ చేయండి. ఫ్రై అనుకుంటే టమాటాని అవాయిడ్ చేయండి సరిపోతుంది. 2 విషయాలు నేను ఒక వీడియోలోనే చెప్తాను. నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ముందుగా అరటికాయలు మనం కోసేటప్పుడు ఉప్పు వేసి నీటిలో వేయండి. గ్యాస్ వెలిగించి కళాయి వేడి చేసిన తర్వాత పోపులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. వెల్లుల్లిపాయలు చాలా కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి. మీకు అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అయితే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకోండి. ఎందుకంటే టమాటాని ఈ తొక్క, గుదురు వేరు అవ్వాలంటే తొందరగా గ్యాస్ సేవ్ అవ్వాలంటే ఉప్పేసుకుంటే తొందరగా ఉడుకుతదనమాట. అందుకు నేను ఏ కూరలోనైనా ముందుగా ఉప్పేస్తాను. చూసారా ఎంత ఫాస్ట్‌గా గ్రేవీ అయ్యింది. అందుకు. ఇప్పుడు అరటికాయలు బాగా కడిగి వేసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఏసుకోవాలి. ఇప్పుడు అరటికాయ వేసి బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఎక్కువ సేపొద్దు. ఎందుకంటే అరటికాయలు తొందరగా అడుగు అంటుకుంటది. ఇప్పుడు నేను వేసింది నాన్ స్టిక్ కళాయి కాబట్టి అంతగా అడుగు పట్టదు. అదే కొంచెం బరువైన కళాయి సిల్వర్‌దైనా అడుగు పడుతుంది. కొంచెం ఎక్కువ సేపు ఉంచుకుంటే పసుపేసుకోండి. కారం ఇప్పుడే ఎయొద్దు. నేనైతే వేయలేదు. మీకు కావాలంటే పసుపు, కారం ఒకేసారి కూడా ఏసుకోవచ్చు. సరేనా? మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాల్లో మూత తీసాక కొంచెం వాటరేసుకోవాలి. ఎందుకంటే తొందరగా అరటికాయలు ఉడుకుతాయి. ఇప్పుడు మనం చింతపండు పులుపు కూడా ఏసేయవచ్చు. కానీ చింతపండు వేస్తే అరటికాయ తొందరగా ఉడకదు. లేట్ అవుతుంది. అందుకని నేను ముందుగానే కొంచెం వాటరేసాను లైట్‌గా. వేసి ఉడికిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి, మూత తీసాక ఇప్పుడు నేను చింతపండేసాను. మీరు కూడా అలాగే చేయొచ్చు. చేయండి. చాలా బావుంటది. చాలా చాలా మాకైతే అరటికాయ ఇష్టం ఉండదు. కానీ చాలా నచ్చింది నేనొండాక. మీరు కూడా ట్రై చేయండి. అరటికాయ చాలా హెల్త్‌కి మంచిది. నా ఛానల్‌లో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి. కొంచెం నా ఛానల్‌లో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి. ఫాలో అవ్వండి. చాలా మంచిది. చింతపండేసాక మూత పెట్టి కారం వేసాక మూత పెట్టండి. బాగా కలిపేసాక కొంచెం గరం మసాలా ఉంటే ఏసుకోవచ్చు. ధనియాల పొడి గాని, జీలకర్ర పొడి గాని ఏసుకోవచ్చు. మంచిది ఆరోగ్యానికి. సరేనా? అయితే తర్వాత మూత పెట్టి మీకెంత గ్రేవీ కావాలో, కొంచెం పులుసులా కావాలా, మధ్యలో కావాలా, అది మీ ఇష్టం. మీకెంత కావాలో అంత దగ్గరగా అయిపోయిన తర్వాత చూసారా నేనైతే ఇలా ఎందుకంటే మేమిద్దరమే కదా పాప, నేను. చాలా బాగుంది. నాకు నిద్ర పట్టలేదన్నమాట. వీడియో పెట్టాలని. నైటు నాకు నిద్ర పట్టకపోతే లెగిసి నైటే వంట చేశాను. మీకు కొంచెం గమనించండి. నేను పడుకునే ఇది కూడా నేను ఎత్తలేదు. ఇది నైట్ నైట్ టైమ్ చేశాననమాట. బాయ్ ఫ్రెండ్స్.